ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురంలో తీవ్ర విషాదం జరిగింది. కాలి బూడిదయ్యారు 23 మంది ప్రయాణికులు. టిప్పర్ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికీ 13 మృతదేహాలు గుర్తించగా మరో 10 మంది మాంసపు ముద్దలయ్యారు. గుర్తుపట్టలేని స్థితిలో చాలా మృతదేహాలు కనిపిస్తున్నాయి. సో గాయపడ్డ 15 మందికి సీరియస్గా ఉంది. సో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు మృతదేహాలు అంటే కుళ్ళిపోయిన ఏదైతే కాలిపోయిన మృతదేహాలునే 13 మందిని మాత్రమే వాళ్ళ యొక్క బంధువుల్ని పిలవడం జరిగింది. సో మిగతా వాళ్ళు వస్తున్నారు, ఆన్ ది వే. లోకల్ ఎమ్మెల్యే కూడా స్పాట్కి వెళ్ళారు. సో ప్రమాద నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండిషన్పై అందులోని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. సో కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో చెప్పారు. దీంతో బస్సు సిబ్బంది ఎర్రగొండపాలెం వద్ద గంట సేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బస్సు బయలుదేరిన కొంత సమయం తర్వాత మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోరం జరిగింది. బస్సు డ్రైవర్ను అధికారులు విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్లే దారిలో వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 23 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరుకి చెందిన వారికి చెప్తున్నారు. అందరూ చూస్తుండగానే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ విజువల్ ఎక్స్క్లూజివ్గా మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సో అవి నేను మీకు స్క్రీన్ మీద ప్లేస్ చేస్తున్నా. 6304285613. సో ఈ నెంబర్లకి కాల్ చేస్తే మీ యొక్క సమాచారం తెలుసుకోవచ్చు. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ నెంబర్కి మస్ట్గా కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఇటు సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఈ ప్రమాదంలో టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటు నారా లోకేష్ కూడా స్పాట్లో ఉన్న అధికారులకు, ఇటు లోకల్ ఎమ్మెల్యేకి కాల్ చేసి కనుక్కున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది, మృతులు ఎక్కడి వారు ఏంటని చెప్పి వాళ్ళందరూ తెలుసుకోవడం జరిగింది. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. సో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, సో బాధితులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షలు ప్రకటించారు. సో అధికారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా వివరాలు తెలుసుకున్నారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కూడా లోకల్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళని ఆదేశించారు. సో గతేడాది కర్నూలులో ప్రమాదం జరిగింది అక్టోబర్లో, 2025 అక్టోబర్లో. సో చిన్న టేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది స్పాట్ డెడ్ అయ్యారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా నేషనల్ హైవే 44పై బస్సు బైక్ను ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో బయటికి రాలేకపోయారు. 19 మంది సజీవ దహనం అయ్యారు. సో ఈ ప్రమాదం నుంచి 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర విషాదం నింపింది. మళ్ళీ ఇప్పుడు మార్కాపురం జిల్లాలోనూ బస్సులో మంటలు చెలరేగి 23 మంది స్పాట్ డెడ్ అయ్యారు. 10 మంది మృతదేహాలు అయితే కనీసం మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు ఎంత దారుణంగా బస్సు కాలిపోతుందో. 10 మంది
కాలిపోయిన 23 మందిలో 10 మంది నిద్రలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. 10 మంది మృతదేహాలు అయితే కనీసం వాళ్ళ బాడీని మెయిలా ఫీమేలా అని కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ యొక్క విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంత దారుణం అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిలో ఒకళ్ళు వస్తే కనీసం మా వాళ్ళ డెడ్ బాడీ ఇది అని తెలుసుకోలేని సిచ్యువేషన్. సో ఇక్కడ డ్రైవర్ చెప్తుంది ఏంటి, ఇక్కడ స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్తున్నారు ఒక రీజన్. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఎర్రగొండపాలెం దగ్గర ఆల్రెడీ బస్సు అయితే కండిషన్ సరిగా లేదు అని చెప్పి సరిగా బాగాలేదు అని చెప్పి ఆపి మరమ్మతులు చేసిన తర్వాత కూడా సో స్టీరింగ్ స్ట్రక్ అయింది అనే ఒక రీజన్ చెప్తున్నారు డ్రైవర్. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. అక్కడ లోకల్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇటు బాధితుల్ని ఆ యొక్క క్షతగాత్రుల్ని హాస్పిటల్కి పంపించేశారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇటు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి వెంటనే వాళ్ళని హాస్పిటల్లో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి ముందు ఫస్ట్ ఎయిడ్ కోసం పంపించారు. అండ్ దాని తర్వాత ఇటు విజయవాడ లేకపోతే ఒంగోలుగా సో ఎటు ఒకటి పంపిస్తారు వాళ్ళని. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, స్పాట్లో అసలు అంత ఫైర్ ఎలా వచ్చింది, కనీసం మరి అంత ఫైర్ వచ్చినప్పుడు ఆల్రెడీ టిప్పర్ వచ్చి ఢీకొట్టింది బస్సుని. ఓకే, అక్కడ డ్రైవర్ తప్పేం లేదు, స్ట్రక్ అయింది. సో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కనీసం ఆ క్యాబిన్లోని ఏదైతే ప్యాసింజర్లు ఉంటారో ఆ డ్రైవర్ పక్కన ఇంకొక క్లీనర్ ఒక అతను ఉంటాడు. అతను వెళ్ళి వెంటనే బస్సు లోపలికి వెళ్ళి కనీసం ఒక 10 మందినే లేపొచ్చు. బస్సు పూర్తిగా దగ్ధమయ్యేలోపు ఒక 10 మందిని ఇంకొక 10 మందిని సేవ్ చేయలేడా? అంటే ప్రమాదం జరిగింది, ఆ ట్రాన్స్లోంచి బయట రావడానికి వీళ్ళకి ఒక 15-20 నిమిషాలు టైం పట్టింది. ఇంతలోనే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సుని టిప్పర్ ఢీకొట్టిన తర్వాత కనుక ఒకవేళ వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేయగలిగితే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేదా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 23 మంది సజీవ దహనం అయ్యారంటే జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణంగా జరిగి ఉంటుందో ఆ సిచ్యువేషన్. అసలు 23 మంది, దాంట్లో 10 మంది వాళ్ళ డెడ్ బాడీ కూడా కనీసం గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంది. మాంసపు ముద్దలు ఆ హైవే మీద బస్సులోంచి మాంసపు ముద్దలు రోడ్డు మీద పడుతున్నాయి. జస్ట్ ఇమాజిన్. అంటే ఎవరి తప్పిది? ఈ హరికృష్ణ ట్రావెల్స్ వాళ్ళు అడగాల, అక్కడ డ్రైవర్తో మాట్లాడాలా, క్లీనర్ని అడగాలా, ఎవరిని అడగాలి? కనీసం ఆ మాంసపు ముద్దలు మాది, ఇవి మా వాళ్ళు అని గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు. దేనికి? ఎవరు చెల్లించాలి మూల్యం? ఎవరిది బాధ? ఎవరు మూల్యం చెల్లించాలి? 30 మంది ఇక్కడ గాయపడ్డారు, 30 మంది చనిపోయారు, కాలి బూడిదయ్యారు, స్పాట్లోనే అయ్యారు కదా. వాళ్ళ కుటుంబాలు ఇండైరెక్ట్గా ఎంత బాధపడుతుంటాయి. వాళ్ళలో డైలీ లేబర్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. 10 మంది మహిళలు ఉన్నారంట. 10 మంది మహిళలు. జస్ట్ ఇమాజిన్. వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్పై. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలువపూడి లక్ష్మి 33 ఏళ్ళు, రొంపిచర్ల రాజలక్ష్మి 29 ఏళ్ళు. సో ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చనిపోయిన వాళ్ళలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. కనీసం అట్లీస్ట్ మినిమం మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లేకపోవడం నిజంగా దుర్మార్గం. ఇలాంటి ఘటన జరిగితే రేపొద్దున వెంటనే ఈ యొక్క ఆర్టీ అధికారులు బయటకు వచ్చి బస్సులను ఆపేసి ఫిట్నెస్ చెక్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారు, సి బుక్ అంటారు, ఆ బుక్ అంటారు, ఈ బుక్ అంటారు, వెళ్ళిపోతారు వాళ్ళంతా. కానీ ఈ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిద్దా? మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ బాధిత కుటుంబాలకు ఎవరు న్యాయం చేయాలి? అధికారులు హడావుడిగా 2 రోజులు 3 రోజులు వచ్చేసి మొత్తం చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ కుటుంబాలకు జరిగిన నష్టం ఎవరు తీరుస్తారు? మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.